హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, వర్షం కురుస్తూ ఉంది అలా. నిన్న మార్నింగ్ లేచేసరికి అయితే వర్షం అలా పడుతూ ఉందండి. ఇది మండే రోజు వ్లాగ్ అనమాట. మండే రోజు తీసిన వీడియో. ఇంకా నిన్న మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ పూజ ఇవన్నీ హడావుడిగా ఉంటుంది కదా. వర్షం వచ్చినప్పుడు ఏంటంటే కాసేపు రిలాక్స్ అవ్వాలి, సరదాగా చాయ్ తాగుతూ లేదా కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ అదేం అవ్వలేదు నిన్న. ఏంటంటే మండే మళ్ళీ పనులన్నీ కూడా తర్వాత ఏంటంటే మళ్ళీ కంగారు పడాల్సి వస్తుంది హడావుడిగా అని. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నేనైతే ఫ్రెష్ అయిపోయి తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టాను. మండే రోజు మా వారితో చేపిస్తానని చెప్పాను కదా. తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టి పూజా మందిరంలో అయితే అన్నీ రెడీ పెట్టేశాను. తర్వాత టిఫిన్స్ ఉంటాయి కదా మనకి, ఎలాగా ఇది తప్పదు. టిఫిన్ అయితే ప్రిపేర్ చేద్దామని ఇడ్లీ పెట్టేశానండి, ఇడ్లీ కుక్కర్లో. నెక్స్ట్ చట్నీ కోసం అయితే వేరుశెనగ గుళ్ళు కొత్తిమీర చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా వరుణ్కి అయితే వేరుశెనగ గుళ్ళు కానీ అండ్ కొత్తిమీర చట్నీ అయితే రెండు కాంబినేషన్ అయినా పర్లేదు, లేదంటే సపరేట్గా చేసినా కూడా చాలా ఇష్టమండి. చట్నీ ఉంటేనే తింటాడు. వాడి కోసం అయితే కంపల్సరీ చట్నీ చేస్తాను. అంటే స్పైసీగా ఉంటే తినడం మళ్ళీ, అందుకే నేను కొంచెం పచ్చిమిర్చి అనేది ఎప్పుడు వేసినా కూడా లైట్గా వేస్తూ ఉంటానన్నమాట. ఈలోపు మా వారు లేచారని కొంచెం హడావుడిగా పాలు పెట్టేశాను కాఫీ కలుపుదామని. ఈలోపు అవి చూసారా ఎలా పొంగినాయో. మండే రోజు మ్యాక్సిమం నాకు ఇలా జరుగుతూనే ఉంటుందండి. నేను పెద్ద గిన్నెలో పాలు కాసిన అండ్ చిన్న గిన్నెలో పెట్టినా కూడా ఏదో ఒకటి ఆ టైంకి అలా మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇంకా కాఫీ అయితే కలిపేశాను, కానీ మన మనసు ఆగదు, అది ఎలాగ క్లీన్ చేయాలి కానీ టైం ఉండదు. సో అప్పటికప్పుడు ఏం చేస్తానంటే ఆ ప్లేట్ చల్లారిన తర్వాత కాసేపు, అంటే నేను అప్పుడే చేసేయలేదులేండి, తర్వాత కొంచెం టిఫిన్ అది అయిన తర్వాత క్లీన్ చేశాను అనమాట. తర్వాత మా వారు కూడా పూజ చేసేసారు చక్కగా. ఇంకా నేనేంటంటే వంట చేయాలి. మా వరుణ్ అయితే టిఫిన్ పెట్టేసి ఇవన్నీ రెడీ చేసి చక్కగా స్కూల్కి అయితే పంపించేశాను. నెక్స్ట్ వంట చేయాలంటే ముందు మనం ఇది క్లీన్ చేయాలి కదా అని క్లీన్ చేయడానికైతే బయటికి పట్టుకెళ్ళానండి. సో నీట్గా వాష్ చేసేసి మళ్ళీ పెట్టేశాను అనమాట. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నాకైతే ఏంటో అది నాకు అర్థం కాదు. స్లోగా టైం ఉన్నప్పుడు నెమ్మదిగా చేసుకోవచ్చు అనేటప్పుడు ఏది అవ్వదో, కంగారుగా చేసేటప్పుడు లేదంటే మనకి వేరే పనులు ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా వంట కోసం అయితే నేను బంగాళదుంపలను అయితే కట్ చేసి కర్రీ కింద ప్రిపేర్ చేశానండి. ఇంకో పక్క రైస్ అయితే పెట్టేశాను, అది కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా ఈ విజిల్ గురించి చెప్పాలంటే ఇత్తడి పాత్రలో వండుకోవడం చాలా మంచిది అని చెప్తున్నారు కదా. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువే కానీ మనకి లైఫ్ టైం వస్తాయండి. అల్యూమినియం విజిల్స్లో వండుకొని అది కొంచెం కొత్తలో పర్లేదు, ఒక 1-2 ఇయర్స్ వరకు పర్లేదు, కానీ తర్వాత నుంచి మనం వాడేసరికి బాగా యూజ్ చేసేసరికి అది లోపల ఉన్నది ఏంటంటే మెల్ట్ అవుతుందంట. అది మనం ఏదైతే ఫుడ్ వండుతున్నామో దాంట్లో కలిసి మన కడుపులోకి వెళ్తే కొంచెం చాలా ప్రమాదం అని చెప్తున్నారు కదా. అవి నాకు బాగా బ్రెయిన్కి ఎక్కేసినాయి అనమాట. ఎంత హెల్తీ ఫుడ్ తిన్నా కూడా ఇలాంటివి చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల, చిన్నవి కాదు పెద్దవే నా దృష్టిలో అయితే, ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాము. కానీ ఇలాంటి వాటికి పెట్టడం అనేది వర్తే కదండి. మన హెల్త్కి సంబంధించి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా.
అప్పుడప్పుడు ఒక్కొక్క వెజ్జిల్ కొనుక్కున్నా సరిపోతుంది. మహా అయితే ఎన్ని కొనేస్తాంలేండి, ఇంటి నిండా కొనక్కర్లేదు, మనం వంటకి సరిపడే కొనుక్కుంటే సరిపోతుంది. ఒకసారి కొనాలంటే కూడా మన మిడిల్ క్లాస్ ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. సో నేనేం చేశానంటే ఫస్ట్ 2 కూడా 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫస్ట్ ఇదే తీసుకోవాలని. ఇప్పటికైతే కుదిరింది. నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నేనైతే కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి మళ్ళీ రెడీ అయ్యాను. రీల్స్ ఏదో చేద్దామని అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు. కర్రీ టేస్ట్ బాగానే ఉంది. మా వాడికైతే ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయడానికైతే రైస్ని అయితే ముందు చల్లారబెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి వాడికి చిన్నప్పటి నుంచి కూడా నెయ్యి అనేది బాగా అలవాటు చేసేసానండి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నెయ్యి మంచిదే, కానీ నార్మల్గా పప్పు ఏదైనా సమ్టైమ్స్ ఒక్కొక్కసారి మనకు అవైలబుల్గా లేనప్పుడు కర్రీ వేసి డైరెక్ట్గా తినిపిస్తే అస్సలు తినడు. మ్యాక్సిమం కొంచెం అయినా నెయ్యి వేయాల్సిందే అండి. చిన్నపిల్లలకి నెయ్యి పెట్టండి, చాలా మంచిది. నేనైతే ఇంకా బాక్స్ ప్రిపేర్ చేసేసి ఫాస్ట్గా వాడికి పంపేశానండి. వీడియో చూస్తూ ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను. లైట్గా కొంచెం కలిపేసి పెట్టేస్తానండి బాక్స్లో. డైరెక్ట్గా ఇంకా వాడు కలుపుకోకుండా స్పూన్తో తినేసేలాగనమాట. మళ్ళీ వాడు ఎక్కడ ఇబ్బంది పడతాడోనని ఇంకా ఇలాగే చేస్తున్నాను. అంటే మరీ మార్నింగ్ పంపిస్తే కొంచెం ఇబ్బంది, కానీ అప్పటికప్పుడు అయితే కలిపేసి పంపించవచ్చు కదా. ఇంకా తీసుకెళ్ళిన వెంటనే వాళ్ళు తినేస్తారండి. స్పూన్ కూడా ఇంకా అందులోనే పెట్టేస్తాను డైరెక్ట్గా. స్నాక్స్ ఏంటంటే ఆ రోజు డేట్స్ అయితే పెట్టాను. ఇంట్లో ఏముంటే అవే స్నాక్స్ కింద పెడతానండి. మ్యాక్సిమం బయటవి పెట్టకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. తర్వాత ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ కింద ఇవైతే తీసుకున్నాము. ముందు రోజు వేరుశనగకాయలు అయితే కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను అనమాట. బాగుంటాయి కదా, మీలో ఎంతమందికి ఇష్టం ఇవి? నా చిన్నప్పుడైతే బాగా ఎక్కువగా తినేవాళ్ళమండి స్కూల్ డేస్లో ఇవి. తర్వాత ఏంటంటే మా సిస్టర్ ఫోన్ చేసింది, సమ్ వర్క్ ఉందని వస్తుంది, చూడండి. మా సిస్టర్ ఒక్కరే కాదండి, మా సిస్టర్ అండ్ మా బావగారు కూడా వచ్చారు. అదిగోండి స్కూటీ అయితే అక్కడ పెట్టారు. మా సిస్టర్ వాళ్ళ ఊరికి మా ఊరికి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదండి, జస్ట్ ఒక 1/2 అవర్ డిస్టెన్స్ అనమాట. తర్వాత ఏంటంటే గోరింటాకు ప్లాన్ చేసామన్నమాట. గోరింటాకు పెట్టమంది. ముందు రోజు అయితే మేము పెట్టుకున్నాము. తర్వాత ఏంటంటే ఎప్పుడూ నేను మా సిస్టర్కి పెట్టింది లేదు, నాకే మా సిస్టర్ చిన్నప్పుడు మెహందీ డిజైన్స్ గట్టా పెట్టేది, బాగా పెడుతుంది తను. ఫస్ట్ టైం అనుకుంటా నేను తనకు పెట్టే ఉంటాను, మ్యాక్సిమం గుర్తులేదు. నాతో అయితే చక్కగా పెట్టించేసుకుంది. ఇంకా యూట్యూబ్ గురించి ఏంటంటే అలాగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఛానల్ గురించి టైం అయితే స్పెండ్ చేసాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఫుల్ రెయిన్ అండి మాకు. మ్యాక్సిమం ఈ సంవత్సరంలో అయితే మేము ఎక్కువగా డిస్కషన్ చేసుకున్నది ఏంటంటే ఛానల్ గురించే. ఎప్పుడు ఎలా పెట్టాలి, ఏం వీడియోలు పెట్టాలి, ఎలా అవుతుంది, ఇవేనండి థాట్స్ అన్నీ కూడాను.
అక్క చెల్లెలు ఒక్క చోట ఉంటాయి, ఇంకా ముచ్చట్లు ఏవోటి ఉంటూనే ఉంటాయి కదండి. సో అదనమాట మాకు. ప్రజెంట్ అయితే యూట్యూబ్ గురించే మెయిన్, ఛానల్ గ్రోత్ గురించి ఏదో ఒకటి డిస్కషన్ చేసుకుంటూనే ఉంటామన్నమాట. అలా కాసేపు టైం పాస్ చేసి మా వరుణ్ వచ్చే వరకు కూడా ఉన్నారు ఈవినింగ్ 4:30కి. జస్ట్ వాడిని కూడా కాసేపు వాడితో స్పెండ్ చేసి ఇంకా ఈవినింగ్ అయితే టీ తాగి కాసేపు అట్లా బయలుదేరిపోయారనమాట. మా సిస్టరు మెహందీ డిజైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టేదండి. తన కాలేజ్ డేస్లో ఉన్నప్పుడైతే చాలామందికి పెట్టేది, పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఫ్రెండ్స్కి అయితే మా సిస్టర్ని పెట్టమనేవారు. ఈసారి అయితే చూపిస్తానులేండి. తను చాలా టాలెంటెడ్, మెహందీ డిజైనర్ అవుతుందేమో అన్నంత అనుకునే వాళ్ళం అప్పుడు. ఈవినింగ్ అయితే ఇంకా బయలుదేరిపోయారు వాళ్ళు. వరుణ్కి అయితే బాయ్ చెప్పేసి బయలుదేరిపోయారు. నెక్స్ట్ టైం అయితే ఇంకా మాట్లాడతానండి, చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడేవి చెప్పేవి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్.